ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాలు శ్లోకం 43, 44, 45 ఈ 3 శ్లోకాలు చూద్దామండి. మొదటిగా శ్లోకం 43 ఒకసారి పలుకుదామండి. రామో విరామో విరతో మార్గో నేయో నయో నయః వేరశక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మ విదుత్తమః. మొదటిగా రామః అనగా తను నిజబలముతో ఒక్కడే నిలిచి శత్రువులకు భయంకరముగాను భక్తులకు ఆనందముగా నుండు జగత్ప్రభువుని రామః అని కీర్తింతుడు. తర్వాత పదం అండి విరామః అనగా సకల జీవులకు విశ్రాంతి స్థానమైన వాడు. తనని తాను తెలుసుకున్న నాడు జీవికి అంతిమ విశ్రాంతి కలగజేయచ్చు తనలో చేర్చుకున్న వాడైన పరమేశ్వరుని విరామః అని చెప్పుకుంటుంది. తర్వాత పదం అండి విరజో మార్గః అనగా జీవరజస్సు అంటే క్రియాశీలత అంటే వాంఛలు. జీవరజస్సు సోకని అనాసక్తుడు అవటం వల్ల విరజుడు అని కూడా భావించవచ్చు. పరమాత్మలో లయించడమే జీవాత్మకు జీవిత పరమావధి. ఇలా జీవాత్మను పరమాత్మ దగ్గరికి తీసుకుని పోయే నాయకుడు వినాయకుడు కూడా ఆ పరమేశ్వరుడే. వారికి పాచటగా ఉండే జగదీశుని మార్గః అని సంబోధించు. తర్వాత పదం అండి నేయః అనగా తన్ను ఆశ్రయించు వారిని తనకు ప్రియమగు వారిని ఏ ఆపదలు రాకుండా చూచువానిగా నేయః అని వక్కాళించు. తర్వాత పదం నయః అనగా తన శుద్ధ భక్తుల ఆజ్ఞలను సైతం ఆయన పాటించువాడుగాన నయః అనగా సరిగ్గా వినటం అన్న లక్షణం వలన అందరినీ ఆకర్షించవచ్చు. తర్వాత పదం అండి అనయః అనగా ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించిన వారు ఉన్నత లోకాలను పొందలేరు. అనయః అనయ అనేది ఒక గుణం. తనను నడుపువాడు వేరొకరు లేనివాడు. తర్వాత పదం అండి వీరః అనగా పరాక్రముడు. కోదండరామునిగా ఎదురుగా ఆయనకు రణరంగంలో నిలబడగల వీరుడు అనేవాడు లేడు. తర్వాత పదం శక్తిమతాం శ్రేష్ఠః అనగా శక్తివంతులైన సమస్త దేవతలలోనూ యోగులలోనూ శ్రేష్ఠుడైన వాడు అని దీని అర్థం. తర్వాత ధర్మః అనగా ధర్మస్వరూపుడు. రాముని నిజమైన శక్తి అతని భుజబలంలో గాని కోదండంలో గాని లేదు. అతని సత్య పరాక్రమం ధర్మపరాయణలో. ధర్మం అతని సర్వస్వం. తర్వాత పదం అండి ధర్మ విదుత్తమః అనగా ఆధ్యాత్మిక జీవన విధులైన మనువు ఆదిగా గల వారందరి నిర్వాహకుడు ఆయన. రామునికి తెలిసినట్లు ధర్మ రహస్యాలు మరెవ్వరికీ తెలియదు. కనుకనే సత్య ధర్మాలకు విరోధం ఏర్పడినప్పుడు తల్లిదండ్రులకు తమ్మునికి సరియైన ధర్మం చాటి చెప్పిన ధర్మమూర్తి శ్రీరామచంద్రమూర్తి. దీన్ని మన నిత్య జీవితాన్ని కూడా అన్వయించి చెప్పడం జరిగింది. అదేంటంటే జీవితాన్ని ధర్మ మార్గంలో నడపాలన్నా ఉత్తమమైన జీవితం గడపాలన్నా దాన్ని ధర్మ విద్యుత్ అనగా అని పిలుస్తాం. మనం చేయవలసినవి 2. ఒకటి తనను తాను తెలుసుకోవడం అనగా రామ. 2 వాంఛలు లేని మార్గం ఎన్నుకోవడం అనగా విరత మార్గ. ఈ 2 సాధించాలంటే ఎదుటివారు పెద్దలు లేదా సత్పురుషులు చెప్పింది సరిగ్గా వినటం నేయ అంటే నేర్చుకోవాలి. అప్పుడే ఇతరులు మనచే ఆకర్షింపబడతారు అనగా నయ. ఆ విధంగా మనం శక్తిమంతులం అంటే శక్తిమతాం శ్రేష్ఠ అవుతాం. అప్పుడు మనల్ని ఎవరూ తప్పుదారుల వైపునకు నెట్టలేరు అనగా అనయ. 3 ప్రాథమిక గుణాలు అందరికీ సమపాళ్లలో ఉండాల్సినవి. అవి ఏంటంటే 1 తత్వం అనగా పరమోత్తమ సాత్విక గుణం స్పందన. 2ది రజస్సు అనగా క్రియాశీలతను రజోగుణం అంటాం శక్తి. 3ది తమస్సు అనగా జడత్వాన్ని తమో గుణం అంటాం స్తబ్దత. ఈ 3 గుణాలు లేకుండా భౌతికం అనేది ఏది ఉండదు అని చెప్పడం జరిగింది. ఇకపోతే అనయ అనేది ఒక గుణం. బాహ్యేతర లేదా బాహ్యాంతర శక్తులచే మనం ప్రభావితమై మనం తీసుకునే నిర్ణయాలకు మనమే బాధ్యులం.
బాహ్యేంతర అనగా యజ్ఞం, సత్సంగత్యం ఇటువంటివి. బాహ్యాంతరం అనగా ధ్యానం, జపం ఇటువంటివి. ఆ విధంగా ధార్మిక జీవనానికి కావలసినవి ధ్యానం, జపం, యజ్ఞం, సత్సాంగత్యం, ఈ 4. అప్పుడే మన జీవితాన్ని ధర్మ మార్గంలో మనమే నడిపించుకోగలం అని దీని అర్థం. తర్వాత శ్లోకం అండి, శ్లోకం 44. ఒకసారి పలుకుతాం. వైకుంఠ పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృతు హిరణ్య గర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ. మొదటిగా వైకుంఠ అనగా పరమపదంలో నివసించువాడైన పరమాత్మ బోధించే మార్గం అకుంఠితమైనది అని దీని భావన. తర్వాత పదం పురుష ప్రాణ ప్రాణద ప్రణవ పృథు అనగా పురమనందు నివసించేవాడు పురుషుడు. అంటే మనలో నివసించే జీవుడికి ఊపిరి తానే అయినవాడు అనగా ప్రాణ. ఊపిరి ప్రసాదించువాడు అనగా ప్రాణద. ఓంకార స్వరూపుడు అనగా ప్రణవ. ఇవి ఈ విధంగా దాన్ని అంతరార్థాలు. ప్రణంలోనే ప్రాణం, ప్రాణనం ఉన్నాయి. అందరికీ తెలిసిన వాడుగా మృదువుగా సంబోధిస్తారు. తర్వాత పదం హిరణ్య గర్భ శత్రుఘ్నో వ్యాప్తో వాయురథోక్షజ అనగా ఆ పరమేశ్వరుడు తన యందు దాగియున్న సువర్ణ సంపదను అనగా హిరణ్య గర్భ ప్రాణకోటికి పంచిపెడతాడు. శత్రువులను సంహరించి అనగా శత్రుఘ్నే సర్వత్రా వ్యాపించిన వాడైన అంటే వ్యాప్త ఆ ప్రభు ఇష్టులకు ప్రాణవాయువు అంటే వాయు ఇస్తాడు. దాన్ని సింపుల్ గా చెప్పాలంటే ఆ పరమేశ్వరుడు తన యందు దాగి ఉన్న సువర్ణ సంపదను ప్రాణకోటికి పంచిపెడతాడు. శత్రువులను సంహరించి సర్వత్రా వ్యాపించిన వాడైన ఆ ప్రభు ఇష్టులకు ప్రాణవాయువుని ఇస్తాడు అని దీని పూర్తి అర్థం. తర్వాత ఇంద్రియములు బహిర్ముఖములైనంత వరకు అతేంద్రియమైన ఈ ప్రత్యేగాత్మ స్వరూపం బోధపడదు. అంతర్ముఖుడైన ఆరాధన వల్లనే అధోక్షజుని ఆంతర్యం అర్థమవుతుంది. అధోక్షజుడు అనగా అధోభాగము భూమియు, అక్షము అనగా ఆకాశం. ఈ మధ్యన విశ్వరూపమున వెలుగుచుండు వానిని మహామునులు అధోక్షజ అని నోరున స్తుతింతురు. దీనికి వివరణ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. అదేంటంటే పురమునందు నివసించేవాడు పురుషుడు అంటే మనలో నివసించే జీవుడు అని అర్థం. ఆ జీవుడికి వైకుంఠ ప్రాప్తి అవ్వాలంటే సర్వత్రా వ్యాపించి ఉన్న ఆ సర్వేశ్వరుని తెలుసుకోవాలి. ఈ క్రమంలో మన చుట్టూ సర్వత్రా వ్యాపించి ఉన్న ప్రాణవాయువు మనకు తోడ్పడుతుంది. ఆ ఊ అం అన్న ప్రాథమిక శబ్దాల సమ్మేళనం అయిన ఓంకారనాదాన్ని ప్రణవ సాధన చేస్తూ ప్రాణవాయువుని నియంత్రిస్తూ ధ్యానం చేస్తే మనలో దాగి ఉన్న జ్ఞానశక్తి నిద్రలేచి అంటే హిరణ్య గర్భ మన సంకల్పానికి తోడై మనని మానసికంగా ఉన్నత స్థితికి తీసుకువెడుతుంది అని దీని పూర్తి అర్థం. అప్పుడు మనం రాగద్వేషాలను జయించి అంటే శత్రుఘ్నం కేవలం లక్ష్యం మీదే కేంద్రీకరించి అనుకున్నది సాధిస్తాం. ఆ స్థితికి చేరిన తర్వాత మనం కిందకు దిగజారడం అనేది జరగదు. అదే అధోక్షజ. ఇదండి పూర్తి భావం. తర్వాత శ్లోకం 45 ఒకసారి పలుకుతామండి. ఋతుసుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ ఉగ్ర సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణ. మొదటిగా ఋతు సుదర్శన అనగా కాలం చక్రం లాంటిది. నివిరామంగా నిరంతరము తిరుగుతూ ఉంటుంది. విష్ణుమూర్తి చేతిలోని సుదర్శన చక్రం ఇలా నియత గతిలో తిరిగే కాలచక్రానికి చిహ్నం. తర్వాత పదం కాలహ అనగా భగవంతుడు మృత్యువు తానే అయినవాడు అనగా కాలస్వరూపు. తర్వాత పదం పరమేష్టి అనగా హృదయం అనే గుహలో పవిత్రమై ప్రకాశించువాడు గాన పరమేష్టిగా పిలిచెదరు. తర్వాత పరిగ్రహ అనగా అన్నింటినీ గ్రహించువాడు అని అర్థం.
తర్వాత పదం ఉగ్ర సంవత్సరో అనగా పరమాకాశంలో గ్రహగతిని శాసిస్తూ ఉండే విశ్వరూపుడు తన భక్తులతోనే ఉంటూ, అంటే సంవత్సరాన్ని అర్థం, బయటకు ఉగ్ర రూపంలో కనిపిస్తాడు అని దీని అర్థం. తర్వాత పదం దక్షో విశ్రామో అనగా ఆ విధంగా హృదయంలో దయ ఉన్న బయటికి ఉగ్ర రూపంలో కనిపిస్తూ అందరినీ అదుపులో పెట్టడం దాక్షిణ్య దయానిధి, దక్షతకు దాక్షిణ్యానికి నిదర్శనం. తర్వాత పదం విశ్వ దక్షిణ అనగా కాలం గడిచే కొద్దీ ఆయు క్షీణిస్తున్న విషయం హాయిగా గడిపే అంద సమయంలో అతనికి బోధపడదు. ఇదే విశ్వదక్షుడిని దక్షత చాతురి అని దీని అర్థం. దీంతో 3 శ్లోకాలు పూర్తయినాయండి. ఓం నమో నారాయణాయ.